తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అన్ని చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడులో 47.44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత నంద్యాల జిల్లా గోసపాడులో 47.43 డిగ్రీలు, మిట్టూరులో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీరామ్ కర్నూలు నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, అక్కడ కర్నూలులో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి బానుడి బగబగలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం, దాదాపుగా 40 నుంచి 46 ఈ రోజు నమోదైనటువంటి తాజా ఉష్ణోగ్రతలను ఒక్కసారిగా పరిశీలించినట్లయితే 47 డిగ్రీలు ఈ రోజు నమోదు కావడం జరిగింది. అయితే దేశంలో ఉండేటటువంటి దాదాపుగా 640 జిల్లాల్లో చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా ఇందులో ప్రధానంగా ముందుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసాం, గత సంవత్సరం ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు పోల్చుకుంటే ఈసారి ఉన్నటువంటి ఎండల్ని చూసుకున్నట్లయితే దాదాపుగా 8 నుంచి 10% పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇలాగే ఉంటే రానున్న రోజులకు ఖచ్చితంగా ఇప్పటికే దాదాపుగా ఆరెంజ్ జోన్ గా ఉన్నటువంటి ఈ వాతావరణ శాఖ కావచ్చు లేదా ఆరోగ్య సంబంధించినటువంటి సూచనల ప్రకారం పాటిస్తున్నారు. అయితే ఆరెంజ్ జోన్ గా గతంలో ప్రకటించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఇలాగే ఉంటే రెడ్ జోన్ గా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో కొంతమంది యువకులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. వారితో మాట్లాడడం చెప్పండి, గతంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉండేవి, ఈసారి ఎలా ఉన్నాయి? పోయిన ఇయర్ వచ్చేసి సుమారు మనకు 42-43 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉందన్నమాట. కానీ ఈ సంవత్సరం అధికంగా 47 డిగ్రీలు రావడం వలన అసలు పబ్లిక్ అనేది చాలా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మెయిన్గా ఈ ఎండల దృష్టి వలన ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు మనము బయటికి రాలేకపోతున్నాము. ఎండల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అంటే ప్రభుత్వం ఎలాంటి సూచనలు చెప్తా ఉంది? ప్రభుత్వము అంటే చేస్తున్నటువంటి నెగ్లెక్ట్ చేయడం వల్లే అంటారా? అంటే చెట్లు నాటకపోవడం, వాతావరణంలో ఇప్పటికీ ప్రజలు కలుషితం చేయడం వల్ల ఇలా జరుగుతుంది. గవర్నమెంట్ అనే కాదు, ప్రతి ఒక్కరు ఈజీగా మనం ఇల్లు కట్టేటప్పుడు ఈజీగా 2-3 చెట్లు నాటినట్టయితే మనం ఈ వాతావరణం నివారించుకోవచ్చు. ఈ ఎండాకాలము మెయిన్గా ఈ గవర్నమెంట్ అనేది కూడా చెట్లు నాటుతూ ఉన్నారు. అదేవిధంగా పబ్లిక్ కూడా ఖచ్చితంగా ఇల్లు కట్టేటప్పుడు, కొత్త ఇల్లు కట్టేటప్పుడు 2-3 చెట్లు నాటితే మనం ఈ యొక్క ఎండాకాలం నుంచి రక్షించుకోవచ్చు. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినారు. ఈ వడగాల్పుల వలన ప్రజలైతే ప్రస్తుతానికి ఇబ్బంది పడతా ఉన్నాం. మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి, అంటే ఇప్పటికే రాష్ట్ర గవర్నమెంట్ ఈ ఆరెంజ్ జోన్ లో